హాయ్, వెల్కమ్ టు అద్భుతహ. ఈరోజు అద్భుతహలో రాయలసీమ స్పెషల్ అలసంద వడల్ని తయారు చేసుకుందాం. మరి ఈ స్పెషల్ వంటకాన్ని వెన్నతో పెట్టిన విద్యగా చేసేటటువంటి మా అమ్మను చూపించమన్నాను. తను రెడీగా ఉంది. మరి మీరు రెడీయా? కావలసిన పదార్థాలు: అలసందులు. వీటిల్ని 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకొని నానిన తర్వాత నీళ్లు లేకుండా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. సుమారు 1/2 కేజీ అలసందులకు గాను 3 ఇంచుల అల్లం, 7-8 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు ఉల్లిపాయలు అవసరం. ఒకవేళ దేవునికి అర్పించేలాగుంటే ఉల్లిపాయల్ని స్కిప్ చేయండి. ఇప్పుడు బాగా నానినటువంటి అలసందుల్లో పచ్చిమిరపకాయలు, అల్లం, తగినంత ఉప్పు వేసి నీళ్లు లేకుండా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బినటువంటి పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, కొత్తిమీరను కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఒక గిన్నెను బోర్లించి ఒక తడి బట్టని కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ పెట్టి వడల మిశ్రమాన్ని చూపించిన విధంగా ఒత్తుకొని బాగా కాగినటువంటి నూనెలో మాత్రమే వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఎల్లమ్మా, ఏదో పెద్ద రాయలసీమ స్పెషల్ అని రెసిపీ షేర్ చేసావు, కానీ మా రాయలసీమ వాళ్ళందరూ నువ్వు అలసంద వడలు తింటే గ్యారంటీగా కోడి కూర ఉండాల్సిందే అని చెప్పారే అని ముఖ్యంగా శాకాహారులు నిట్టూరుస్తున్నారా? అలాంటిదేం లేదండి. మీరు ఆలు కుర్మాతో ఈ వడల్ని రుచి చూడండి. మాకు అంత ఓపిక లేదు అనుకుంటున్నారా? క్షణాల్లో తయారయ్యేటటువంటి మన కడప కారం దోశ వీడియోలో చూపించిన కారంతో రుచి చూడండి. అబ్బే, మాకు అది కూడా చేసుకోవడానికి ఓపిక లేదు అంటున్నారా? మీరు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో కారం పొంగల్ చేసినప్పుడు ఈ వడల్ని తయారు చేసి చూడండి. ఏ కాంబినేషన్ లేకపోయినా కూడా ఉత్తినే తినడానికి కూడా ఈ వడలు చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి మీరు వండడం స్టార్ట్ చేశారంటే మీరు తినేవాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఇదేనండి మన రాయలసీమ స్పెషల్ అలసందల వడలు. ఎంతో క్రిస్పీగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు? పండగలకి, ఏదైనా శుభ సందర్భాలప్పుడు తప్పకుండా ఈ అలసందల వడల రెసిపీని ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు అద్భుతహ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.